హాయ్ ఫ్రెండ్స్. ముందు వీడియోలో మనం ఏరియాస్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఇన్ మల్టీమీడియాలో మనం టెక్స్ట్, ఇమేజెస్, ప్రింట్ మీడియా, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ పబ్లిషింగ్ గురించి, అదేవిధంగా ఆడియో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, వాటిలో ఉండే సాఫ్ట్వేర్స్, ఆడియో ఎడిటింగ్లో ఉండే సాఫ్ట్వేర్స్ ఏంటి, ఏమేమి ఉంటాయి అనే విషయం, అదేవిధంగా వీడియో ఎడిటింగ్లో ఎటువంటి సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఆ ప్రాసెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫిఫ్త్ ఎలిమెంట్ సిజిఐ గురించి నేర్చుకుందాం. సిజిఐ సిజిఐ అంటే కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ. కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ అంటే కంప్యూటర్ ద్వారా సృష్టించే ఇమేజెస్ అని అర్థం. కంప్యూటర్ ద్వారా సృష్టిస్తున్నాం అంటే మనం ఏం చేసినా కంప్యూటర్ ఉపయోగిస్తాం. దానివల్ల దాన్ని కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ అన్నారు. దీన్నే సింపుల్గా యానిమేషన్ అని కూడా అంటారు. యానిమేషన్, కంప్యూటర్ గ్రాఫిక్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అని, అదేవిధంగా విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్ స్పెషల్ ఎఫెక్ట్స్ అని ఇలా రకరకాల పేర్లతో చెప్తుంటారు. వీటిని మొత్తం కంప్యూటర్ ద్వారా సృష్టిస్తున్నాం. ఇప్పుడు ఇది చాలా ఆమ్, ఆ, పేరు తెచ్చుకుంది. ఎందుకంటే ఈ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజర్ అనేది ఒకప్పుడు చేయలేనివన్నీ ఇప్పుడు చాలా ఈజీగా చేయవచ్చు. ఒకప్పుడు ఆ, మీరు సినిమాలు చూసే ఉంటారు. మీరు ఫిల్మ్స్ లైక్ ఈగ, మగధీర అండ్ రోబో, ఈ మధ్యన వచ్చిన సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ ఇవి విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నవి. అదేవిధంగా యానిమేషన్ ఫిల్మ్స్ కూడా వస్తున్నాయి. కిట్టు అని తెలుగులో యానిమేషన్ ఫిల్మ్స్ ఉన్నాయి. అదేవిధంగా చాలా యానిమేషన్ ఫిల్మ్స్ వచ్చాయి. ఆ యానిమేషన్ ఫిల్మ్స్ చూస్తే మీరు ఇవన్నీ యానిమేషన్స్ కానీ, కంప్యూటర్ గ్రాఫిక్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కింద కానీ వస్తాయి. ఓకే, వీటిని సిజిఐ అంటారు. ఇందులో ఎటువంటి సాఫ్ట్వేర్స్ మనం ఉపయోగిస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యానిమేషన్కి వచ్చేసరికి 2D యానిమేషన్ అని, 3D యానిమేషన్ అని అంటారు. 2D యానిమేషన్ అంటే ఏంటి, 3D యానిమేషన్ అంటే ఏంటి అనేది మీరు ఫ్యూచర్లో నేర్చుకుంటారు. ప్రస్తుతానికి ఒక క్లారిటీ కోసం 2D యానిమేషన్, 3D యానిమేషన్ డివైడ్ చేస్తారని తెలుసుకుంటే సరిపోతుంది. 2D యానిమేషన్స్ లైక్ ఫ్లాష్ అనే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ టూన్ బూమ్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇలా చాలా యానిమేషన్ చేయడం కోసం ఫ్లాష్ అనేది చాలా ఫేమస్. వెబ్ డిజైనింగ్ కోసం కానీ, 2D యానిమేషన్ చేయడానికి కానీ, అదేవిధంగా టూన్ బూమ్ కూడా 2D యానిమేషన్ చేయడానికి, ఏదైనా కాన్సెప్ట్ చెప్పడానికి. మీరు చూస్తున్న కార్టూన్ నెట్వర్క్స్ వీటిల్లో ఎక్కువగా 2D యానిమేషన్ వస్తుంది. అందులో ట్రెడిషనల్ యానిమేషన్ అని చాలా రకాలు ఉంటాయి. అవి ఫ్యూచర్లో మన యానిమేషన్ 2D యానిమేషన్ నేర్చుకునేటప్పుడు రకరకాల 2D యానిమేషన్స్ ఏముంటాయనేది తెలుసుకునేటప్పుడు మనం ఇంకా డీటెయిల్డ్గా వెళ్తాం. అదేవిధంగా 3D యానిమేషన్, ఇప్పుడు 3D యానిమేషన్ చాలా సక్సెస్ఫుల్గా ఉంది. మీరు చూస్తున్న ఏగా 3D యానిమేషన్, మీరు మగధీరలో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా రోబోలో 3D యానిమేషన్ ఉంది, విజువల్ ఎఫెక్ట్స్ ఉంది. అదే కిట్టు అనేది 2D యానిమేషన్ ఫిల్మ్. ఆ విధంగా 3D యానిమేషన్లో ఆటోడెస్క్ 3ds మ్యాక్స్ అని చాలా ఫేమస్ సాఫ్ట్వేర్ అది. అదేవిధంగా ఆటోడెస్క్ మాయా అనేది కూడా చాలా ఫేమస్. అదేవిధంగా సాఫ్ట్ ఇమేజ్ అని, ఇంకా బ్లెండర్ అని, సినిమా 4D బ్లెండర్, ఇంకా హై ఎండ్ సాఫ్ట్వేర్స్ లైక్ జీబ్రష్, చాలా హై ఎండ్ సాఫ్ట్వేర్. ఇప్పుడు ఈ మధ్యన చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇది. జీబ్రష్ ఫర్ మోడలింగ్ అని చాలా ఇంకా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి 3D యానిమేషన్లో. మీరు ఫస్ట్ ఎక్కువగా 3Dలో గేమింగ్, 3D గేమింగ్, 2D గేమింగ్, అదేవిధంగా ఫిల్మ్స్, యానిమేషన్లోనే అగైన్ గేమింగ్ అని, ఫిల్మ్స్ అని, టీవీ కమర్షియల్స్, ఈ విధంగా చాలా రకాలుగా ఉపయోగిస్తారు. మీరు చూస్తున్న టీవీ కమర్షియల్స్ కానీ, గేమింగ్ కానీ, ఫిల్మ్స్ కానీ, ఈ సాఫ్ట్వేర్స్ మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటే యూ కెన్ డూ యానిమేషన్ అనేది మీరు చేయొచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మీరు
సీజీఐ అంటే కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ. ఈ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీలో యానిమేషన్, కంప్యూటర్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ అని వస్తాయి. ఇందులో మీరు 2 డీ యానిమేషన్, 3 డీ యానిమేషన్ అని డివైడ్ చేయొచ్చు. 2 డీ యానిమేషన్ నేర్చుకోవాలనుకుంటే మీరు మెయిన్‌గా బేసిక్ డ్రాయింగ్ రావాలి. ఆ డ్రాయింగ్ వచ్చినాక ఈ సాఫ్ట్‌వేర్స్ నేర్చుకుంటే మీకు ఈజీగా 2 డీ యానిమేషన్ చేయొచ్చు. అదేవిధంగా 3 డీ యానిమేషన్ చేయాలంటే 3 డీ యానిమేషన్ బేసిక్స్ 3ds మ్యాక్స్ స్టార్ట్ చేసి లేదా మాయా నుంచి స్టార్ట్ చేసి మెల్లగా కాన్సెప్ట్ బై కాన్సెప్ట్ నేర్చుకుంటూ ఎక్కువగా తెలుసుకుంటే మీరు కూడా మంచి యానిమేటర్ అవ్వచ్చు. ఈ విధంగా తరువాత వన్స్ మీరు ఈ సాఫ్ట్‌వేర్స్ నేర్చుకున్నాక మీరు ఒక డెమో రీల్ అనేది క్రియేట్ చేస్తే మీరు చేసిన వర్క్స్‌తో ఒక వీడియో చేస్తే దాన్ని డెమో రీల్ అంటారు. ఆ డెమో రీల్ బేస్ చేసుకొని కంపెనీ అనేది మిమ్మల్ని ఏ కంపెనీ అయినా గాని మిమ్మల్ని తీసుకోవాలా వద్దా అనేది డిసైడ్ చేస్తుందన్నమాట. కాబట్టి మీరు ఈ విధంగా మొత్తం 5 ఎలిమెంట్స్ ఆఫ్ మీరు మల్టీమీడియాలో 5 ఎలిమెంట్స్ ఉంటాయి అనేది ఫస్ట్ వీడియోలో తెలుసుకున్నాము. ఫస్ట్ వీడియోలో మల్టీమీడియా అంటే ఏమిటి? అందులో ఏం ఎలిమెంట్స్ ఉంటాయని తెలుసుకున్నాం. టెక్స్ట్, ఇమేజెస్, ఆడియో, వీడియో, సీజీఐ అని. తర్వాత వీటిని రకరకాల డిపార్ట్మెంట్స్‌గా డివైడ్ చేస్తారు. లైక్ ప్రింట్ మీడియా, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ పబ్లిషింగ్ అని, ఆడియో ఎడిటింగ్ అని, వీడియో ఎడిటింగ్ అని, సీజీఐ అని చేస్తారు. ప్రతి దానికి ఒక స్పెషల్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. ప్రతి దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఈ విధంగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? గ్రాఫిక్ డిజైనింగ్ అవ్వాలనుకుంటే ఎక్కువగా టెక్స్ట్ అండ్ ఇమేజెస్ గురించి ఫోకస్ చేయాలి. అదే మీరు ఆడియోలో స్పెషలైజ్ చేద్దాం అనుకుంటే ఆడియో ఇంజినీర్ గాని, లేకపోతే ఆడియో ఎడిటింగ్ అని చేద్దాం అనుకుంటే ఆడియో మీద స్పెషలైజ్ చేయాలి. అదేవిధంగా మీరు టీవీలోకి ఎంటర్ అయ్యి టీవీ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ గాని, వీడియో ప్రొడక్షన్ గాని చేద్దాం అనుకుంటే వీడియో ఎడిటింగ్ దానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్స్ గురించి ఎక్కువ చదవాలి. అదేవిధంగా 2 డీ యానిమేషన్ చేద్దాము, లేదా గ్రాఫిక్స్‌లోకి వెళ్దాము, సినిమాస్‌లోకి వెళ్దాం అనుకుంటే సీజీఐ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీలోకి మీరు స్పెషలైజ్ చేయాలి. ఈ కాకపోతే బేసిక్స్ మీరు ముందు నేర్చుకొని మీరు గ్రాఫిక్ డిజైనింగ్, ఆడియో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, సీజీఐ అనేది ఇప్పుడు మీరు చూస్తున్న మల్టీమీడియా కోర్సెస్‌లో వాళ్ళు 2 ఇయర్స్ కోర్స్‌లో మీకు అన్ని బేసిక్స్ మొత్తం నేర్పుతారు. ఫస్ట్ గ్రాఫిక్ డిజైనింగ్‌తో స్టార్ట్ చేసి ఫోటోషాప్ అని ఇలా ఫోటోషాప్, అడోబ్ ఇల్లస్ట్రేటర్, ఇన్‌డిజైన్, తర్వాత సౌండ్ ఫోర్జ్, తర్వాత ప్రీమియర్ ప్రో, తర్వాత 2 డీ యానిమేషన్ ఫ్లాష్ అని ఇంకా వెబ్ డిజైనింగ్ అనేది ఉంటుంది. వెబ్ డిజైనింగ్‌లో లైక్ అడోబ్ డ్రీమ్ వీవర్ అనేది చాలా ఫేమస్ వెబ్ డిజైనింగ్. వెబ్ డిజైనింగ్‌లో మీకు ఫోటోషాప్, అడోబ్ ఫోటోషాప్, అడోబ్ ఇల్లస్ట్రేటర్ ఈ విధంగా ఈ సాఫ్ట్‌వేర్స్‌తో పాటు ఇంకా కొంచెం బేసిక్ ప్రోగ్రామింగ్ లైక్ హెచ్‌టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, HTML5 అని, CSS3 అని, ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్ జావాస్క్రిప్ట్, జేక్యూరీ ఇలా బేసిక్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇంకా హై ఎండ్ వెబ్ డిజైనింగ్ చేద్దాం అనుకుంటే PHP, MySQL, MySQL అని ఇలా దీస్ ఆర్ డైనమిక్ వెబ్‌సైట్స్ చేయడానికి ఉపయోగపడతాయి. మీరు వెబ్ డిజైనింగ్ చేద్దాం అనుకుంటే కంపల్సరీగా మీరు ఫస్ట్ ఫోటోషాప్, ఇల్లస్ట్రేటర్, బేసిక్స్ ఆఫ్ గ్రాఫిక్ డిజైనింగ్, బేసిక్ డిజైనింగ్ రావాలి ఫస్ట్ దేనికైనా. ఈ విధంగా మీరు HTML5 తర్వాత CSS, జావాస్క్రిప్ట్, జేక్యూరీ నేర్చుకొని వెబ్‌సైట్ డిజైన్ చేస్తే మీరు కూడా ఒక వెబ్ డిజైనర్ అవ్వచ్చు. అదేవిధంగా PHP, MySQL ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే వెబ్ డెవలపర్ అవ్వచ్చు. ఈ రెండు కంప్లీట్‌గా డిఫరెంట్. వెబ్ డిజైనర్, వెబ్ డెవలపర్. వెబ్ డిజైనర్, వెబ్‌సైట్ డిజైనర్, వెబ్ డెవలపర్ ఆర్ కంప్లీట్‌లీ డిఫరెంట్. వెబ్‌సైట్ డిజైనర్ అనేవాళ్ళు ఫోటోషాప్, ఇల్లస్ట్రేటర్, HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇవన్నీ వచ్చుంటాయి. వెబ్ డెవలపర్ అనేవాళ్ళు PHP, MySQL ఇలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సైడ్ వెళ్తారు. ఈ బిగినింగ్‌లో కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. కాకపోతే మీరు మెల్లగా నేర్చుకుంటూ వెళ్తే మీకే క్లారిటీ వస్తుందన్నమాట. కొంచెం తొందరపడకూడదు. ఎందుకంటే చాలా సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి మల్టీమీడియాలో. ఇన్‌స్టిట్యూట్స్ కొంచెం క్లారిటీగా చెప్పకుండా జాయిన్ అయిపోతే
అయిపోతుందన్న విధంగా మీకు ఎంకరేజ్ చేసి అన్నీ నేర్చేసుకోవచ్చు అంటారు. బట్ మీరు బేసిక్స్ నేర్చుకొని తర్వాత మీకు ఏమి ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని అందులో వెళ్తే బెటరు. ఐ థింక్ మా ఐడియా వచ్చుంటది. మల్టీమీడియా అంటే ఏమిటి? డిఫరెంట్ డిపార్ట్‌మెంట్స్ అంటే ఏంటి? మీకేమైనా కన్‌ఫ్యూజన్ ఉంటే జస్ట్ ఆస్క్ ఇన్ ద కామెంట్స్. ప్రతి కామెంట్‌ని చదువుతాము. చదివేసి మీకేమైనా డౌట్స్ ఉంటే క్లారిటీగా మళ్ళీ రిప్లై ఇస్తాము. ఇంకా మీకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్స్‌లో రిక్వెస్ట్ చేయండి. అంటే మెయిల్ చేయండి వెబ్‌సైట్‌కి పోయి. హ్మ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. I think it will help you. Thank you so much. Have a great day.